యేసుక్రీస్తు వారు జన్మించిన మాసమే డిసెంబర్ మాసం. 25వ 25వ తారీఖున సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు చేసిన దేవుడు, భూమి మీద ఉన్న మానవులందరూ కూడా సృష్టించిన సృష్టికర్తన దేవుడు, దేవుడే మనిషి అవతారములో ఈ లోకములో జన్మించినాడు. ఆయన జన్మించిన శుభదినమే క్రిస్మస్. కనుక ప్రపంచమంతా కూడా పర్వదినముగా మరి ఆ యొక్క సంతోషించే శుభదినమే క్రిస్మస్. క్రీస్తు ప్రభువారు జన్మించిన ఈ యొక్క మాసములో ఆ సందర్భంగా దేవుని వాక్యము మీకు తెలియజేస్తూ ఉంటున్నా. ఏం రాయబడిందంటే, ఇదిగో ప్రజలందరూ కలబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఇలా ఏంటి రాత్రి ఇక్కడ అంటే, ప్రజలందరూ కలబోయే శుభవర్తమానం. ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడింది అంటే, ప్రజలందరూ కలబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇది మామూలు వర్తమానం కాదండి మా ప్రియులారా. ప్రజలందరి జీవితాలలో సంతోషము కలగజేసే, సంతోషము నింపే వార్త. ప్రజలందరి కలబో మా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. ఒక ఏంజల్ ఆకాశం నుంచి దేవదూత కనబడి, రాత్రి వేళ వాళ్ళు గొర్రెలు కాసుకుంటా ఉంటే, గొల్లల వాళ్ళు, గొర్రెల కాపరులు, వారికి ఒక ఏంజల్ దేవదూత కనబడి చెబుతా ఉంది. ఆ దేవదూత కనబడినప్పుడు ఎలా కనబడిందంటే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, గ్లోరీ, దేవుని మహిమ వాళ్ళ చుట్టూ ఉందంట. కనుక రాయబడిన మాట, ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ద గ్లోరీ, దేవుని యొక్క మహిమ. కనుక దేవుని బిడ్డలారా, గాడ్ ఆఫ్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ ఆ గొల్లల చుట్టూ ప్రకాశించింది. దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది. రాత్రి వేళ ఇలాంటి చల్లని వాతావరణంలో, రాత్రి వేళ రాయబడింది అక్కడ, రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా గొర్రెల కాపరులు అంటే ఎవరైనా రాయబడింది అక్కడ. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా. కనుక ప్రియగా, పరలోకము నుండి, ఆకాశం నుండి సృష్టికర్త అయిన దేవుడు మానవుల జీవితాలలో సంతోషం, మానవిక హృదయాలలో, కుటుంబాలలో, వ్యక్తులలో, దేశములో, ప్రపంచంలో ఉన్న వారందరికీ సంతోషము నింపడానికి యేసు ప్రభు లోకంలో జన్మించాడండి. యేసు ప్రభు వారు జన్మించడనే మాట ఏంజల్స్ ప్రకటిస్తూ వచ్చారు. ఏంజల్స్, దేవుని దూతలు ప్రకటించారు. చాలా మంది తెలియదు, ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు యేసు ప్రభు ఎవరో తెలియదు. కనుక యేసు అనగా రక్షకుడు అండి. కనుక అయినారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఏమి ఇవ్వడానికి వచ్చాడనంటే, మానవ జీవితంలో నిజమైన సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. నిజమైన సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. 2025 సంవత్సరాల పూర్వములో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు చరిత్ర 2 భాగాలు అయిపోయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని వచ్చింది. కనుక ఆయన యేసు ప్రభు ఎవరు? శక పురుషుడు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటే ఎవరో అనుకుంటున్నా, మనకు కాదులే, ఎవరికోలే, ఏదో దేశానికి, ఏదో మతానికి, ఏదో కులానికి అని మనం అనుకుంటున్నాం. కాదండి. కరెంటును కనిపెట్టినారు దేవుని ప్రజలే, క్రైస్తవుడే. యేసు ప్రభుని ఎరిగిన వారే కరెంటు కనిపెట్టారు. రైలు కనిపెట్టింది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. ఫ్లైట్ కనిపెట్టింది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. మత్తు యొక్క ఆపరేషన్ చేయాలంటే మత్తు ఎక్కించాలి, మత్తు కనిపెట్టింది క్రైస్తవుడే. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు. క్రైస్తవుడు అంటే తక్కువ కులం కాదు. జీవముగల దేవుడైన క్రీస్తుని తెలుసుకునేవాడు క్రైస్తవుడు.
అయినా మా స్నేహితులారా, కనుక ఈ కరెంటు ఉంది చూడండి, ఎక్కడ కరెంటు తీసుకుని వెళ్ళినా లైట్ ఆ యొక్క పవర్ అనేది లైట్లు వేసుకుంటే లైట్లు వెలుగుతాయి. ఎవరింట్లోనైనా, అది పెద్ద ఇల్లైనా చిన్న ఇల్లైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష వల్లైనా, ఏ భేదాలు లేవు. భేదాలు ఉన్నాయండి, భేదాలు లేవు. కాబట్టి అలాగే ప్రపంచమంతా బైబిల్ రాయబడిన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు వర్షం కురిపిస్తున్నాడు రాయబడింది. దేవునికి భేదాలు లేవు, మానవుడికే భేదాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడింది, భేదాలు కలిగి ఉండే మనిషి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని రాయబడింది. భేదాలు ఉండకూడదు, డివిజన్స్ ఉండకూడదు. బైబిల్ చదివిస్తుంది, ఉగ్రత రావాలని కాదు, భేదాలు ఉండకూడదని రోమపత్రికలు 2వ అధ్యాయంలో మాట రాయబడింది. కనుక ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. పాపము దగ్గర భేదాలు లేవండి, కోపం కాడ భేదాలు లేవు, అన్యాయం చేసే వాళ్ళకి భేదాలు లేవు, మోసాలు చేసే వాళ్ళకి భేదాలు లేవు. ఉన్నాయండి, కానీ దేవుని కాడికి వచ్చే భేదాలు ఉన్నాయి మానవ జీవితంలో. దేవునికి ఇష్టం లేదు. రెండున్నాడు రోమపత్రికలో, రోమపత్రిక 2వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆవిడ ఒక మాట దేవుడు చదివిస్తా ఉన్నాడు. కేవలం తెలుసుకోవడానికి మాటలు చూపిస్తున్నానండి. రోమిలు రాసిన పత్రిక 7వ వచనం, 2వ అధ్యాయం, రోమా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ అధ్యాయం 7, 8 వచనములలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఎలారా సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం, మంచి క్రియలు చేసేవారికి, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు కలిగిన వారికి మోక్షం అండి. అందరికీ మోక్షం రాదు. అందరూ మోక్షం పోవాలంటే మంచి ఆలోచనలే ఉండాలి, మంచి ఉద్దేశాలే ఉండాలా, మంచి గుణమే ఉండాలా. ఎలాంటి చెడు బుద్ధి, చెడు గుణము, దుర్బుద్ధి ఉండకూడదు పిల్లల మానవ జీవితంలో. కనుక మంచి బుద్ధి కలిగి, సత్క్రియలు కలిగి, అంటే మంచి క్రియలు, మంచి స్వభావం కలిగి జీవించే వారికి ఏముందండి? నిత్య జీవం, ద వెంట్రల్ లైఫ్, ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ అని రాయబడింది. ద వెంట్రల్ లైఫ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలుగులో నిత్య జీవం అని రాయబడింది. ఇటర్నల్ లైఫ్ ఇవ్వటానికి, శాశ్వతమైన జీవం ఇవ్వటానికి యేసు అంటున్నాడు, సత్క్రియలు ఓపికగా చేసే వారికి మహిమను ఘనతను ఏమండి అక్షయతను వెతికే వారికి దేవుడు ఏమిస్తాడు? ఇటర్నల్ లైఫ్, ఎవర్లాస్టింగ్ లైఫ్, అశాశ్వతమైన జీవం అండి. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామండి? నేను ఏమండి ఎంతకాలం ఉన్నామో చెప్పలేం. బైబిల్ 5 రీతులు చూపిస్తా, త్వరగానే, ఆలస్యం కాదు. 5 అంటే ఈరోజు 10 అవుతుంది వర్తమానం అయిపోయాలకి. ఎందుకంటే మనం 9:30కి ఆరంభించాము. బాబు ఉండాల్సిన తప్పదు. కొంతమంది సభలు పెడతారు, రాత్రి 2 గంట అయితే అయిపోయాలకి. 1 గంట అయింది, వాళ్ళు ఫోన్ చేసారు 2 అవుతుంది. కాబట్టి అప్పుడు దాకా ఏమి ఉండదు అనుకోండి. మనం లేట్గానే వచ్చాం, 4 గంటల కంటే ఇక్కడికి వచ్చాక 7 అయిపోయింది. తప్పదు మరి. దేవునికి మహిమ రావాలా, దేవుని చిత్తము నెరవేర్చబడాల. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని చిత్తం జరగాల. ఇక్కడ చూస్తే ఏమన్నాడంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మానవుల జీవితంలో నిజమైన సంతోషం ఇవ్వటానికి వచ్చాడు. రెండోది ఏమి ఇవ్వడానికి వచ్చాడు? నిత్య జీవం, పరలోక రాజ్యం, శాశ్వతమైన జీవితం, మోక్ష రాజ్యం ఇవ్వటానికి ఆ ప్రభు వారి లోకానికి యేసు ప్రభు వారు జన్మించారు. యేసు ప్రభు ఎవరండి? సృష్టికర్తన దేవుడే, భూమి ఆకాశంలో చేసిన దేవుడే, మానవులందరినీ చేసిన దేవుడే, ప్రపంచాన్ని కలుగజేసిన దేవుడే. బైబిల్ చదివిస్తూ ఉంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం, ఈ వాక్యం అట్లే ఉంచండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. అయినరా ఈ రాత్రి సత్యం మనము
తెలుసుకోవాలా ప్రియ స్నేహితులారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయములో మనం చదువుకున్నట్లయితే 26వ వచనం, సామెతలు 8:26వ వచనం, ఆయన భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టించబడక మునుపు అప్పుడే ఉన్నాడండి యేసుప్రభువు. ఇది ప్రవచన వాక్యం, సొలొమోను రాజు ద్వారా చెప్పబడిన మాటలు ఇవి. సొలొమోను గురించిగా, దావీదు గురించిగా ఇది ప్రవచన వాక్యం ఇది. కానీ ఎప్పుడు పుట్టాడు యేసుప్రభువు వారు, ఎప్పుడున్నాడు యేసుప్రభువు వారు అంటే, చాలా మంది నిన్న మొన్న పుట్టాడు అనుకుంటున్నారు. నిన్న మొన్న ఎప్పుడు మనం పుట్టామా? ఇప్పుడండి 2025 సంవత్సరాలు యేసుప్రభువు వారు జన్మించి. యేసుప్రభువు వారు అంతా ముందే ఉన్నాడని బైబిల్ చదివిస్తా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? నేల మట్టంతయు రవ్వంతా కూడా పుట్టించమనిపే నేను పుట్టానంటున్నాడండి. 28 ఆయన పై ఆకాశం స్థిరపరిచినప్పుడు అగాధములను జలధారలను ఆయన బిగించినప్పుడు జలములను సరిహద్దులు మేరకుండునట్లు సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని సంతోషించుచున్నాను. ఆయన సన్నిధిని ఆనందించు. చూసారండి, ఎప్పుడున్నాడు యేసుప్రభువు వారు? ఎప్పుడూ ఉన్నాడు. ద బిగినింగ్ లోనే, భూమి ఆకాశం సృష్టించక ముందే, భూమి పునాదులు వేయబడక ముందే, జగత్ పునాదులు వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఆయన అంతకు ముందే ఉన్నాడు. ఆ దేవుడు ఈ అంత్య దినములలో ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. దినముల అక్కడ రాయబడుతూ వచ్చింది. కనుక ఆ ప్రభువారు ఈ లోకానికి జన్మించడని దేవదూతలకు చెప్పాడు. దేవదూతలు వచ్చి ప్రజలకు చాటిస్తూ వచ్చాయి సంతోషం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి. అయినా ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీ రాజుల పత్రిక 1వ అధ్యాయం అండి. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా భక్తులతో మాట్లాడినది. ఆ పూర్వకాలమున్న భక్తులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో కుమారుని యేసు ప్రభువు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రపంచమంతా మోగిపోతుంది యేసు ప్రభు వారి గురించి. అయినా ప్రియ స్నేహితులారా, కానీ రావడం మాటమంటే ఈ దినముల అంతమందు, ఈ భూమి ఆకాశములు అంతమయ్యే కాలము, టైం రాబోతా ఉందండి. ఎంతో మంది లోకంలో జన్మించారు. ఉన్నారా వాళ్ళు ఈరోజు? ఎన్నో వేల సంవత్సరాల నుంచి భూమి మీద జన్మించిన మానవులు ఉన్నారా? ఆస్తులు సంపాదించారు, పొలాలు సంపాదించారు, బిల్డింగులు సంపాదించుకున్నారు, మంచిదే. వాళ్ళు ఉన్నారా? వారు లేరే. పూర్వకాలం నుంచి ఉన్నవాళ్ళు, సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు లేరు. మరి మనం ఉంటామా? నో గ్యారంటీ. మనం ఉంటామని నీ గ్యారెంటీ లేదు, నా గ్యారెంటీ లేదు భూమి మీద. ఏమండి? అయినా ఆలోచించండి. ఈ లోకం మన శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నది ఏది మన శాశ్వతం కాదు. కనుక మన భూములు, మన ఆస్తులు, మన కులము, మన బంధువులు, మన రక్త సంబంధులు ఎవరో మనకి శాశ్వతం కాదండి. నీవు నేను కూడా శాశ్వతం కాదు. అయినా అది ఎంత శాశ్వతమైన అశాశ్వతమైన రాజ్యం ఇది. అశాశ్వతమైన బంధువులు, అశాశ్వతమైన కులం, అశాశ్వతమైన రక్త సంబంధులే. వాళ్ళని విడిచిపెట్టిపోతాం, వాళ్ళు నిన్ను విడిచిపెట్టిపోతారు, నన్ను విడిచిపెట్టిపోతారు. ఎవరికి మనకి శాశ్వతం అండి? ఎవరికి శాశ్వతం? ఇందిరాగాంధీ వెళ్ళిపోయా, రాజీవ్ గాంధీ వెళ్ళిపోయా, గాంధీ తాత వెళ్ళిపోయా, రామారావు వెళ్ళిపోయా, వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయా, అంతకుముందున్న రాజులందరూ వెళ్ళిపోయినారు కదా, ప్రధానులందరూ. మరి నువ్వు నేను ఎంతకాలం ఉంటావు? రాసుకోగలమా? మనము రాసి పెట్టుకోగలమా? కాపాడుకోగలమా? నాస్కారంధ్రంలో జీవాయువు కలిగిన మానవుడు ఏ పాటలో రాయబడింది బైబిల్లో? మా స్నేహితులారా, అమ్మలారా, ఇలారా, నాకులారా, మాస్తున్నారా,
మనకి శాశ్వతమైన రాజ్యం ఇవ్వటానికి శాశ్వతుడైన దేవుడు ఈ లోకంలో జన్మించాడు. మరియమ్మ ద్వారా పశువుల పాకలో ఆయన జన్మించాడు, నీకోసం నా కోసం. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన ప్రాణమును దారబోసాడు మన కోసం. ఎంతో మంది ప్రాణాలు విడిచి ఏమన్నా గతించిపోతా ఉన్నారు. రెండు రాజ్యాలు ఉన్నాయి, ఒకటి పరలోకము స్వర్గము, రెండవది పాతాళము నరకం యమగుండం. స్వర్గం దేవుడు రాజ్యం, సృష్టికర్తను దేవుడు ఒక్కడే ఉంటాడు. మానవులందరికీ దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. ఆ దేవుడు ఒక్కడే ఉంటాడు రాజ్యములో. ఆ రాజ్యంలో మానవుల పరిపాలన ఉండదు, మానవుల ఆలోచన నెరవేరదు, మానవుల ఇష్టం కాదు. అక్కడ దేవుడే పరిపాలించే రాజ్యం అది. ఆ రాజ్యం శాశ్వతం, ఆ దేవుడు శాశ్వతుడు. ఆ రాజ్యం ఇవ్వటానికి యేసయ్య లోకములో పశువుల పాకల్లో జన్మించి మన పాపాల కొరకు ఆయన సిలువ వేయబడి మానవుల పాపాల కొరకు మనమందరం గొర్రెవలే తోవ తప్పిండగా బైబిల్ చదివిస్తూ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని బైబిల్ చదివిస్తూ ఉంది. మానవులమైన పాపులమైన శాపగ్రస్తులమైన మన కొరకు ఆ ప్రభువారు సిలువలో మేకలు కొట్టించుకొని చేతల్లో గాయాలు పొంది రక్తము చింది చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మూడవ రోజున. యేసు ఒక్కడే మానవుల పాపాలు క్షమించే ప్రేమామయుడు, దయామయుడు, ఎవరో కాదండి. అదే వస్తుందా మైకో? మంచి సంతోషం. కానీ దేని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన దేహముల నుంచి యేసు ప్రభువారు పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు. పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు, పాపము లేని ప్రాణమును మన కోసం దారిపోసాడు. యేసు ప్రభు ఒక్కడే మానవుల పాపాలు క్షమించగలిగిన సమర్థుడు. మానవుల పాపాలపై పుణ్యము రావాలా, మోక్షము చావాలంటే యేసు ప్రభు ఒక్కడే, ఆయన రక్తం ద్వారానే. ప్రియ స్నేహితులారా, నాగులవారు మాస్తులారా, ఇది సత్యం. నమ్మిన వారికి రక్షణ అన్నాడు, నమ్మని వారికి శిక్ష అని బైబిల్ చదివిస్తా ఉంది. నమ్ముతావా? నీకు రక్షణ. నమ్మితే నీకు నిత్య జీవం, నమ్మితే నీకు సంతోషం. కానీ సత్యాన్ని తెలుసుకోవాలా. కానీ బైబిల్లో మనం చదువుకుంటూ వస్తే, ఈ దినముల అంతములందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. యేసు ప్రభు ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయండి. యేసు ప్రభు అంటే మనం ఏదో తక్కువ అనుకుంటున్నాం, తక్కువ దేవుడు అనుకుంటున్నాం, తక్కువ మతం అనుకుంటున్నాం. కాదు పిల్లరా, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆయన దేవుడే. ప్రపంచాలు నిర్మించిన దేవుడు, భూమి ఆకాశాన్ని చేసిన దేవుడు, మనుషులు చేసిన దేవుడు, సముద్రాన్ని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, పర్వతాలు చేసిన దేవుడు. యేసు ప్రభు ఎవరండి? ప్రపంచంలో ఆయనే నిర్మించాడని రాయబడింది. ప్రియ స్నేహితులారా, ఆ దేవుడిని నమ్ముకోవా? వర్షం కురిపించేది ఆయనే, చలి పంపించేది ఆయనే. ఆ దేవుణ్ణి, ఈ దేవుడే, ఈయనెవరో కాదు, మనందరికీ దేవుడు. నమ్ముకోండి, నమ్మండి. నమ్మడమే, విశ్వాసం ఉంచడమే, ఇంకేం లేదండి. ప్రభువుని విశ్వాసం ఉంచితే ఇక మోక్ష రాజ్యం ఉంది. బైబిల్ చదివిస్తూ నువ్వు జీవిస్తున్నావని పేరు మాత్రం ఉంది, కానీ మనుషులు బ్రతికున్నారని పేరుంది లోకములో, ప్రపంచంలో, మానవుల మధ్యలో. దేవుని దృష్టిలో ఏముందంట? దేవుని దృష్టిలో ఎలా ఉన్నారండి? మృతులండి, మృతులను రాయబడింది. కనుక దాని బిడ్డలారా, మానవ జీవితంలో పైకి మానవుడు భూమి మీద కుటుంబంలో సమాజాన్ని కనబడుతున్నాడు, కానీ లోపల ద డెత్ ఆఫ్ లైఫ్, ప్రాణం చనిపోయిన జీవితం, ప్రాణం లేని జీవితం. ఏమండి, జీవిస్తున్న పేరుంది, అయితే నీవు మృతుడివి. బైబిల్ చదివిస్తా ఉంది, చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
చూస్తున్నట్లయితే చదువుకున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం అండి. పరిశుద్ధ గ్రంథం ఇలాగా చదివిస్తా ఉంది మా స్నేహితులారా. దయచేసి చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం దయచేసి 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్తా, ప్రభువా చనిపోయిన 4 రోజులైందంట. చనిపోయి ఎన్ని రోజులైందండి? 4 days అయింది. 4 days చనిపోయి 4 రోజులైంది. ఎవరైనా? లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. యేసు వారికి కబురు చేశారు, రాలే. వాళ్ళు అక్కజనులు ఏడిచారు, యేసు రాలేదు కనుక ఆలస్యమైపోయింది. 4 రోజులైంది. 4 days వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టుకున్నారు ప్రభు రాలేదని. వారు ఏం చేశారంటే చనిపోయిన వ్యక్తిని సమాధి చేశారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎక్కడ పెట్టారు? పలానా చోట. ఆడికి యేసు ప్రభు వారు వెళ్ళి కన్నీరు గార్చి రాయి తీసేయండి అని చెప్పన్నాడు. చచ్చిపోయిన దగ్గరికి సమాధి చేసిన మనిషి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏమంటున్నాడు? రాయి తీసివేయమంటున్నాడు. వాళ్ళ అక్క ఏమంటుంది? వాళ్ళ సిస్టర్ గారు చనిపోయిన 4 రోజులైంది, ఇప్పటికి వాసన. అదండి మానవ జీవితం వాసనతో ఉంది. పైకి బాగున్నా లోపల చచ్చిన జీవితం, చచ్చిన ఆలోచనలు, చచ్చిన ఉద్దేశములు, చచ్చిన స్వభావము. ఏమండి బైబిల్ ఏం చదవాల్సిన? అందం, మస్కారము, సౌందర్యము వ్యర్థం అన్నాడు. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. పైకేమో చాలా చక్కగా ఉన్నాడు మానవుడు. నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాడు. ఓకే, బాగున్నావు. లోపల ఎలాగున్నావు? పిల్లలా బైబిల్ చదివిస్తా ఉంది. దేవుడు హృదయాన్ని లక్ష్యం పెట్టేవాడు. పైన చూడటం దేవుడికి కావాల్సింది మన అంతరంగంలో చూస్తున్నాడు. అంతరంగాన్ని దేవుడు చూసేవాడు. అంతరంగంలో ఉండే దేవుడు ఎలాంటి అంతరంగంలో ఉంటాడు? లాజరు దుర్వాసన కొడుతూ ఉన్నాడు, చచ్చిపోయినాడంటే. కానీ ప్రియుడా, మన జీవితాలు కూడా దేవుని దృష్టిలో చచ్చిపోయి దుర్వాసన వచ్చే జీవితమే. ప్రభు అన్నాడు రాయి తీసివేయని అన్నాడు. తర్వాత ప్రార్థన చేశాడు. అక్కడ రాయి తీసివేశారు. లాజరు బయటికి రమ్మనగానే పేద వస్త్రములతో కట్లతోనే బయటికి వచ్చేసాడు. అనేకులు ఏడుస్తున్న వాళ్ళు సంతోషించారు. సమాధిలో ఉన్న వ్యక్తిని, కుళ్ళిపోయి వాసన రావాల్సిన మనిషిని యేసు ప్రభు ఏం చేశాడండి? బ్రతికించాడు. ప్రియ సహోదరు, సహోదరి, నువ్వు బ్రతికున్నావని పేరుంది. అయితే అంతరంగంలో, హృదయంలో, ఆత్మలో చచ్చిపోయిన స్థితి. పిల్లరా, అలాగే చచ్చిపోయి మనం జీవిస్తే మన స్వర్గానికి వెళ్ళలేము. మన జీవితంలో పాపము, కోపము, అన్యాయము, మోసం, ఏమండి కానీ కీడు చేయుట, ద్రోహం చేయుట, అదే కుళ్ళిపోయిన కంపు. కుళ్ళిపోయిన కంపు అండి. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకాలన్నారు. పశువుల తొట్టిలో యేసు ప్రభు వారిని పశువుల తొట్టిలో ఏం పోస్తారు? కుడిది పోస్తారు. 2 రోజులు 3 రోజులు మురిగిపోయినా ఆ యేసు ఆహారం అంతా, వాటర్ అంతా పోస్తారు. పశువుల తొట్టులో యేసయ్య దేవాది దేవుడైన రాజాది రాజు, ప్రపంచాలు నిర్మించిన దేవుడు, భూమి ఆకాశాలు చేసిన దేవుడు పశువుల తొట్టులో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ పశువుల తొట్టి నీ హృదయమే, మన హృదయమే, మన హృదయాలే. జీవితం మారకపోతే, మనిషి మారకపోతే, మానవుడి యొక్క జీవితంలో పాపం నుంచి విడుదల పొందకపోతే మనిషి హృదయం ఎలా ఉందంటే పశువుల తొట్టి. చనిపోయి దుర్వాసన కొట్టే స్వభావమే మన జీవితం. అయినా ఈ రాత్రి నువ్వు మారావా? మారితే నీకు ఆశీర్వాదం ఉంది. చచ్చిపోయిన మనిషిని, దుర్వాసన కొట్టే మనిషిని యేసు ప్రభువారు ఏం చేశాడు? బ్రతికించాడండి. చూడండి, మనం కొద్దిమంది వచ్చినాం. మనం ఏమన్నా సభలు పెట్టారనుకోండి, ఆడికి ఏదో పోతే ఏం వస్తుందని గుంపులు పరిగెత్తా ఉంటారు. మనుషులే, ఆకలిలే, ఈగల్లే, దోమల్లే, ఎంతసేపు అయినా కూర్చుంటారు వాళ్ళు.
ఏమండి ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళా నేను, ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళా, ఒకసారి గుంటూరు వేస్తున్నాను. ఆయన ప్రకాశం జిల్లా కనీరుకి వచ్చాడు 1995లో. ఆయన గురించి నేను సాక్ష్యం విన్నాను. ఎప్పుడో ఆయన చూడాలంటే ఆ దైవజనుడిని చూడాలనే ఆశతో వెళ్ళాను. ఇదే వాక్యం చెప్పాడు, మరియమ్మ మార్తమ్మ లాజరు గురించి వర్తమానం చెప్పాడు. నాకు బాగా గుర్తుంది. ఆయన చెప్పిన మాట నా మైండ్లో అలాగే ఉండిపోయింది. ఆ వర్తమానం ఎన్నో గంటలు పట్టింది, ఎంతో టైం అయింది. రాత్రి వర్తమానం మీటింగ్ అయిపోయాలి కనుక పిల్లలు ఆయన చూడాలని, దైవజనుడిని చూడాలా కనుక యేసుప్రభువు వారు దుర్వాసనతో సమాధిలోని ఎత్తుని బైబిల్ చదివిస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమా 3వ అధ్యాయం అండి, రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకున్నా. అక్కడ ఏం రాయబడింది? 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడ లేడు, గ్రహించేవాడు ఎవడను లేడు, దేవుని వెతికేవాడు ఎవడను. దేవుని వెతకాలని ఆశయాలు ఎవరికి లేదండి. వర్షం కురవాలా, పంటలు వండాలా, బాగా పండించాలా, బాగా దిగుబడి రావాలా, బాగా సమకూర్చుకోవాలా, బాగా ఇల్లు కట్టాలా, ఏమంటే బాగా చదవాలా, మంచి ఉద్యోగం రావాలా, మంచిదే. ప్రతి మానవుడికి అందరికీ ఉంటుంది ఈ కోరిక, మంచిదే. అయితే దేవుణ్ణి ఎదికే ఆశ ఉందా? అయినా దేవుని వెతుకు వారు లేరని వాక్యం చదివేస్తూ ఉంది. మేలు చేయవారు లేరు, ఒక్కడను లేవు. వారు గొంతుకు తెరిచిన సమాధి అండి. గొంతుకు తెరిస్తే మంచి మాటలు రావు. సమాధులు ఎంత కంపు ఉంటుందో, కంపు మాటలే. మన జీవితాలు మారలే. జీవితం మారితే మాటలు మారుతాయి. ఏమండి, చచ్చిపోతే అంతా చచ్చిపోతాడు కానీ సగం చచ్చిపోయి సగం బతుకుతాడా? చూశారు ఎడన్నా? కాళ్ళకి నడుము కాడ నుంచి కాళ్ళ వరకు చచ్చిపోయి మిగతా భాగం బతికుంటాడా? బతికుంటే అంతా బతికుంటాడు, చచ్చిపోతే ఏమో కదా, బతికుంటే అంతా బతికుంటాడు, చచ్చిపోతే. చూసారండి, మానవ జీవితం ఎలా ఉందంటే వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయదు వారి పెదవుల కింద సర్పములోనే ఇష్టం అనుకుంటున్నాం మనం. ఏడుందంటే ఇష్టము ఏమండి, పాము అనుకుంటుందంట. దానికి ఏదైనా సులుగు తగిలితే బుస్సని తలకాయ కంటదంట, పడిగెత్తుద్ది. కానీ దానికి కూడా భయమేనంట. నాకేం తలలో ఇష్టముంటే ఈ మానవుడికి ఒళ్ళంత ఇస్తున్నారు నాయన, వాళ్ళకి జోలికి పోతుంది, చల్లగా పరిగెత్తుద్దంట. అది వాళ్ళ జోలికి పోతే చంపేస్తారని దాన్ని చంపుతారని బుస్సని కడతాడు పడిగా. నాకుండే తలలోని ఇష్టం ఉండేది. మానవుడికి ఒళ్ళంత ఇష్టమే, తలలోని అరికాలు వరకు. అని అది కూడా భయపడిపోద్దంట. దానికి భయమేసి పుస్తాడుదంట, అంతే. అది కావాలని ఆన్ చేయదంటండి. అయినా మానవ జీవితం ఎలా ఉందంటే ఏమన్నాడు? తమ నాలుకలతో మోసం చేయదు, అది పెదవుల కింద సర్ప విషం ఉంది. ఇలాంటి హృదయం కలిగి, ఇలాంటి ఆలోచనలు కలిగి, ఇలాంటి గుణము కలిగి జీవించే మానవుడు మారాలని దేవుని కోరిక. మనుషులను మార్చడానికే, మనుషుల పాపాలను తీసివేయడానికే, మనుషులకి నరకం నుంచి, శాపం నుంచి కాపాడటానికే యేసు ప్రభువు వారి లోకములో జన్మించాడు. ఇలాంటి హృదయాలు కలిగి ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు. మోసం చేసే మాటలు, పెదవుల కింద సర్పం, అంతరంగంలో విషం, మనుషుల విషం. ఏమంటే సూపుల్లో విషం బైబిల్లో ఉంది. ఇసపు సూప్ అని రాయబడింది. సౌలు గురించి ఏ సూప్ అంట? ఎసపు సూపు అంటే ఎంత సూప్ విషం కనుక కోపం, ద్వేషం, కళ్ళల్లో ఇసుము ఉందంట. ఇసుము సూప్ అండి అని రాయబడింది. కనుక మనిషికి ఆడుందంట గొంతుకు తెలిసిన సమాధి, వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. అందుకే మానవులు ఒకరంటే ఒకరు ద్వేషించుకోవటం, ఒకరినొకరిని చంపుకోవటం, ఒకరంటే ఒకరికి మానవ జీవితంలో కోపానికి మించిన పాపం లేదండి. నువ్వేం పాపం చేస్తున్న పనిలే. కోపం మన హృదయంలో పెట్టుకుంటే అది పెద్ద పాపం. మానవ జీవితంలో కోపాలతోనే ఈ ప్రపంచంలో హత్యలు, జైళ్ళు, ఏమండి భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కోపం. కనుక మనుషుల యొక్క అంతరంగంలో ఏముందంటే ఇష్టం ఉందండి. అయ్యా ఏముందంట? అంతరంగంలో ఏముందండి?
అయినా కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి మానవులు చనిపోతే నరకానికి పోతామని మన కోసం యేసు ప్రభువు శిలువలో బలయ్యాడు. రెండో వ్యక్తిని మనం చూద్దాం. లాజరును కుళ్ళిపై కమ్మగొట్టి సమాధిలో ఉన్న వ్యక్తిని యేసు ప్రభువు బ్రతికించాడు. అలాగే సమాధిలోకి వెళ్ళిపోయేది మన జీవితం మారినా, మనసు మారినా స్వర్గంలో చేర్చాలని యేసయ్య లాజరుని బ్రతికించాడు. దేవుడు కనికరం గలవాడు. మానవులు కూడా మనం కూడా అలాంటి వారికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి, కనికరం లేకుండా బ్రతకూడదు మానవుడు. కనికరం కలిగి బ్రతికితే దేవుడు ఎల్లవేళ కనికరిస్తాడు నిన్ను. కనుక మానవులు అనేక కొన్నిసార్లు కుటుంబాలలోనే కనికరం లేదు. ఏమండి, అన్నదమ్ముల మధ్యలోనే కనికరం ఉండకుండా కఠినంగా జీవిస్తారు. వారికి అది ఆశీర్వాదం పోగొట్టుకోవడానికే కఠినత్వం అనేది. కనికరం కలిగి జీవించడం ఆశీర్వాదం. కనుక యేసయ్య కనికరం గల దేవుడు లాజరును మార్చడానికి కనికరంతో దగ్గరికి వచ్చి అతనిని మార్చివేశాడు. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయం. త్వర కొన్ని మాటలు చదువుకుని లూకాసు సువార్త 17వ అధ్యాయం అండి, 11వ వచనం. ఆయన యెరూషలేమును గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఎవరండి వీళ్ళు? 10 మెంబర్స్ లెపర్స్ మెన్స్, కుష్ఠరోగులు అండి. దూరములు ఉన్నారు. కుష్ఠరోగులు ఎవరుంటారు? కుష్ఠరోగులు చూస్తే ఏం చేస్తారు? మనుషులు బాగుండాలో దూరంగా పోతారు. వాళ్ళేమో అయ్యా 10 రూపాయలు అన్నాడు. అయ్యా నెయ్యి తినడానికి దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళు చూసి ఏం చేస్తారు? సహజంగా మానవుడు వీళ్ళని దూరంగా పెట్టేశారు సమాజం. కుష్ఠరోగం చాలా భయంకరమైనదండి. తినేస్తూ ఉంటాయి. లోపల ఉండదు కాబట్టి పైకి కూడా వచ్చేస్తుంది. కాళ్ళు తినేస్తుంది, ఏళ్ళు తినేస్తుంది, చెవులు తినేస్తుంది. మానవ జీవితంలో పాపమనే కుష్ఠరోగం, కోపమనే కుష్ఠరోగం, ద్వేషమనే కుష్ఠరోగం. ఏ పాపం చేయకపోవచ్చు. ద్వేషమే కుష్ఠరోగం అండి. కోపమే కుష్ఠరోగం, కీడు చేయడం కుష్ఠరోగం, అన్యాయం చేయడం కుష్ఠరోగం. కుష్ఠరోగిని రేగనుకుంటున్నావు కానీ ఇది కనబడని రోగం అండి. కనబడని రోగం. ఏ రోగం అంట? కనబడని రోగం. అయ్యారా? అయ్యా ఏమని రాయబడింది? ఏందన్నా అట్టు కూడా ఉందా బైబిల్ అంటారా? బైబిల్లో చూపిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి అయ్యా. శరీర కార్యములు స్వస్థమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, వ్యభిచారము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమ్మత్తములు, అసూయలు, మద్దతులు, అందరితో కూడిన ఆటపాటలను కలిగిన వారి దేవుడి రాజ్యానికి వారసులు గారు. ఏమండి ఇవన్నీ ఇట్లాంటి ఈ కుష్ఠరోగం కంటే ఘోరమనియా కాదా? కుష్ఠరోగంలో ఊర్లోకి రాణిస్తారు కానీ ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళకి పరలోకమో చారలేమండి. ఉన్నాయా? మనం మార్చుకోవాలి. ఏమండి దోమలతో ఏం చేస్తాం? ఇంట్లో ఆల్అౌట్ పెట్టుకుంటాం, లేదా నెట్టి పెట్టుకుంటాం. వర్షంలోకి వెళ్ళి ఇంట్లోకి వర్షం వెళ్ళిపోయి వస్తుంది, ఏం చేస్తాం? రాకుండా చూసుకుంటాం. కానీ ప్రియుడా, ఇలాంటి జీవితం ఉందా? నువ్వు దేవుని నమ్మినా నమ్మపని అలాంటి మన జీవితంలో ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేమండి. ఇట్లాంటి లక్షణాలు కలిగిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించండి కొన నేరని గొప్ప దైవజనుడైన పౌలు చెబుతా ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటివి ఉన్నాయా? మార్చుకోవాలి, మనం తీసేసుకోవాలి. మనం ఇటల్లో ఒకడున్నా మనం పరలోకం వెళ్ళలేము. స్వర్గము చేరుకోలేవు, నరకము తప్పించుకోలేవు. బైబిల్ చదివిస్తా ఉంది, దైవజనులు చెబుతా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది నిజమా కాదా? కాబట్టి ఇలాంటి లక్షణాలే ఏమండి కుష్ఠరోగము కంటే ఘోరమైనవి. అయ్యా ఎవరిలో ఉన్నాయా తీసేసుకోమని చెప్పు. మనలో ఉన్నాయా, నీలో ఉన్నాయా తీసేసుకో. ఎవరైనా కుష్ఠరోగం దూరంగా ఎలాగున్నాడు,
కనుక ఇలాంటి లక్షణాలు ఉంటే మానవుడు స్వర్గానికి చేరలేడు, ఆ భగవంతుడిని కలుసుకోలేడు. నరకము తప్పించుకోవాలంటే ఇవన్నీ ఒకవేళ లేకుంటే మీరు ధన్యులండి. ఉంటే మీరు డేంజర్, చాలా అపాయం నీకు నాకు. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయ్యా తీసివేసుకోవడం చెప్పు, అయ్యా ఆశీర్వదించబడతారు, మోక్షానికి వారసులైతారు, స్వర్గానికి వారసులైతారు. ఏమండి? కనుక కుష్ఠరోగులు ఏడున్నారంటే దూరంగా ఉండి యేసుప్రభు మమ్మలను యేసుప్రభు వారిని మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని చెప్తుండగానే వెళుతుంటేనే మార్గంలో ఏమైపోయారంట? శుద్ధులైపోయారు. ఏమండి? కుష్ఠరోగులను దేవుడు బాగు చేశాడు. దూరంగా ఉన్న వాళ్ళని దేవుడు దగ్గరకు వచ్చినట్టుగా సమాజంలో జీవించేవారుగా, పాపం అనే కుష్ఠరోగం, అన్యాయం అనే కుష్ఠరోగం, అయ్యా మాకు లేదు, మనకేమి లేదండి, నీలో పాపం అనే కుష్ఠరోగం, అన్యాయం అనే కుష్ఠరోగం, కీడు చేసే ఆ యొక్క లక్షణము, లోపల లోపల త్రోగం చేసేది, అది కుష్ఠరోగం కాదనుకుంటున్నావా? దేవుని బిడ్డ, సహోదరుడు, అయ్యా నాలో పాపం అనే కుష్ఠరోగం ఉందయ్యా, కీడు చేసే కుష్ఠరోగం ఉందయ్యా, అసూయ అనే స్వభావం ఉందయ్యా, తీసివేయమని అడుగు. కుష్ఠరోగులను యేసు ప్రభువారు కనికరపడి కరుణించి ఏం చేశాడు? వారిని స్వస్థపరిచాడు, వాళ్ళని బాగు చేశాడు. అయినా మేము ఆరోగ్యంగా ఉన్నాం, బాగున్నాం, నాకే శక్తి ఉంది, బలం ఉంది, వయసు ఉందేమని అనుకుంటున్నావు. కానీ నీలో పాపం అనే కుష్ఠరోగం ఉందేమో తీసివేసుకోకపోతే నువ్వు స్వర్గము చేరలేవు. కోపం అనే కుష్ఠరోగం, ఏమండి? కోపం చిన్నోళ్ళం కదిలించిన కోపమే, పెద్దోళ్ళం కదిలించిన ఏముంటుంది? చింత మొక్కకి చిన్న మొక్క అయినా పులుపు ఉంటుంది, పెద్ద మొక్క అయినా ఏంటి చెప్పారు? యాప మొక్క చిన్న మొక్క అయినా చేదే, పెద్ద మొక్క అయినా చేదే. ఏమండి? కవునా కాదా? అంటే అందుకే భక్తుడు అన్నాడు, నేను తల్లి గర్భంలో రూపించబడక ముందు నేను పాపినన్నాడు. ఇప్పుడు మన జన్మ కర్మ పాపముతో ఉన్న మనం శాపగ్రస్తులమై నరకానికి పోకూడదని, మన శాపాన్ని తీసివేయటానికి, మన పాపను తీసివేయటానికి యేసు ప్రభువే శాపగ్రహి అయినాడండి. ప్రపంచం మానవులకు రక్షణ ఇవ్వటానికి, ప్రపంచం మానవులకు స్వర్గరాజ్యం ఇవ్వటానికి యేసు ప్రభువారు త్యాగం చేసుకున్నాడు తన ప్రాణము. రక్తము చిందించకుండా పాపక్షోభను కలగదు, గొర్రెల యొక్క ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తముతో పాపక్షోభను కలగదని బైబిల్ చదివిస్తా ఉంది. అందుకని పాపము లేని మానవులు ఎవరు లేరు. అందుకే దేవాదుడు యేసు ప్రభువారు పాపము లేకుండా జన్మించి ఆ పాపము లేని పరిశుద్ధుడు నిన్ను కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి, ఏమండి, ఆయన మన స్వర్గములో మోక్ష రాజ్యంలో ప్రవేశపెట్టడానికి యేసు ప్రభువారు మన కోసం ప్రాణమును త్యాగం చేశాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, చచ్చిన వాడిని బాగు చేశాడు, సమాధిలో వాసన రావాల్సిన మనిషిని ఏం చేశాడు? బ్రతికించాడు. యేసు ప్రభు ఎవరండి? ద పవర్ఫుల్ గాడ్. ఆయన శక్తి గల దేవుడు. ఆయన ఎవరండి? ద ఆల్మైటీ గాడ్. సర్వాధికారం గల దేవుడు యేసు ప్రభు వారు, సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు వారు, సర్వోన్నతుడు ఆయన. బదులు చెప్పారు, సర్వోన్నతమైన స్థలములో ఆయనకి ఇష్టమైన వారికి మహిమ అన్నాడు. సర్వోన్నత స్థలములో మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. సర్వోన్నతుడు దేవుడు ఎవరండి? ఆయన ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు. ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన భూమి మీద పుట్టాడు. యేసు ప్రభువారు. అయ్యారా? నమ్మండి ప్రియులారా, నమ్మండి. ఇది మతం కాదు, మతం మార్పిడి కాదు, మతంలో కలుపుకునేది కాదండి, ఏం కాదు. మనమందరము స్వర్గానికి వెళ్ళాలనేది దేవుని ప్రేమ. ఎంతోమంది నరకానికి వెళ్ళిపోయారు, నరకం నుంచి కాపాడాలనే దేవుని ప్రేమ. కనుక రెండవ వ్యక్తి కనుక కుష్ఠరోగులు. మూడో వ్యక్తి ఎవరు? చదువుకున్నారు. బైబిల్ మనం ఎలా చూస్తాం చూడండి. మార్కు సువార్త ఇప్పుడు చదువుకుందామండి. మార్కు 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, దయచేసి మనం చదువుకుందాం. 3వ వచనం.
కొందరు పక్షవాయు గల ఒక మనుషుని నలుగురి చేత మోసుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కుడి ఉన్నందున వారి ఎదురు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పి విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుగుతూనే యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. పక్షవాయువు రోగముల వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరండి? 5 మంది చెప్పారు. 5 మంది చెప్పేస్తే ముగిచ్చేస్తా. కానీ దాని బిడ్డారా, పక్షవాయువు అంటే ఈ కృష్ణుడికి తన జీవితంలో నెమ్మది ఉండదు. తన రోగం వల్ల తనంత ఆధారపడుతూ ఉంటాడు. సంతోషం ఉండదు. పాపం ఉన్న వాళ్ళకి సంతోషం ఉండదు. పాపం ఉన్న వాళ్ళకి అది ఎప్పుడు జరిగిపోతాడో, ఎప్పుడు ఏం చేస్తున్నాడో భయం ఉంటుంది. కుష్ఠరోగం అలాంటిదండి. అలాంటి భయంకరమైన కుష్ఠరోగం బాగు చేశాడు. ఒకవేళ పాపంలో ఉన్నావా, అమ్మా అయ్యా నీ జీవితాన్ని మార్చివేసి ఎంతో ఆరోగ్యవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చే యేసయ్యా యేసు స్వామి వారు. కనుక మూడో వ్యక్తి చూస్తే పక్షవాయువు. ఎవరండి? ఫెరాలసిస్ట్. పక్షవాయువు ఉన్న వాళ్ళు మంచంలోనే ఉంటాడు. ఎవరికి ఏం హెల్ప్ చేయలేడు. తనకి హెల్ప్ చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు ఈ రోగం వచ్చింది, ఎప్పుడు నేను లేస్తాను, ఏంటి కర్మ, ఏంటి బాధని అల్లాడుతూ ఉంటాడు. నెమ్మది ఉండదు. అతనికి కూడా సంతోషం ఉండదు. ఇప్పుడు బాగుపడాలనుకుంటాడు. ఏమండి పెరాలసిస్ వ్యక్తి, ఏమంటే ఆ యొక్క పక్షవాయువు ఉన్న వ్యక్తి మంచంలోనే ఉంటాడు. కొంతమంది చేతికి వస్తుంది, కొంతమంది చెయ్యికి వస్తుంది, కొంతమందికి కాళ్ళ చేతులు అన్ని పడిపోయి మంచంలోనే ఉంటారు. ఎంత బాధతో ఉంటాడు. అలాంటి అంటే మానవుడు కనుక తన వరకు తను కూడా మేలు చేసుకోలేని వాడు. తన వరకు తను కూడా మోక్షం పొందుకోలేడు. తన వరకు తన పాపాలు తీసివేసుకోలేడు. తన వరకు తను బాగు చేసుకోలేడు. తన వరకు తను స్వర్గానికి చేరుకోలేడు. అలాంటి స్థితిలో పెరాలసిస్ లాగా ఉన్న మానవ జీవితం పాపం వల్ల ఏ మంచి లేని మానవులను బాగు చేయడానికి యేసు ప్రభు వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నిశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ పాపములు క్షమించబడ్డాయి. పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తిని ఏమండి తనలో పాపాలు ఉన్నాయి. ఎందుకంట రోగం వల్ల రాయబడింది. కోపం వల్ల పాపము, పాపం వల్ల రోగము, రోగం వల్ల శాపం అనే పాటు ఉంది. కనుక దేని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, తన పాపం వల్ల తనకి ఏమొచ్చింది? పెరాలసిస్ వ్యాధి. కానీ పాపం వల్ల కాకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు వెళ్ళడానికి కూడా వస్తుంది. ఏ పాపం లేకపోయినా కూడా దేవుని తెలుసుకోవడానికి కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా తన పాప జీవితాన్ని యేసు ప్రభువు వారు మార్చివేసి తన యొక్క పెరాలసిస్ యొక్క వ్యాధిని బాగు చేసి వాళ్ళు ఏం చేశాడు? స్వస్థపరిచాడండి. స్వస్థపరిచాడు. 11 వచ్చిన పక్షవాయు 11 వచ్చినమండి. పక్షవాయువుల వాళ్ళని చూసి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి బొమ్మని ఇది చెప్పుతున్న తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని అందరూ ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ పక్షవాయువుల వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. ఎన్నో కాలాలు లేకుండా సంవత్సరాలుగా పడకలో ఉండి లేకలేక నడవలేక వ్యాధులతో ఉన్న, పాపముతో ఉన్న, రోగముతో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు ఏం చేశాడండి? తన విశ్వాసమును బట్టి స్వస్థపరిచాడు. వాడు లేచి నడిచిపోతున్నాడు. అయ్యా నువ్వు ఎక్కడ జీవించావు అక్కడే ఉంటావు, ఎక్కడున్నావు అక్కడే. రేపు నరకానికి పోతే ఎవరు కాపాడుతారు? ఇప్పుడే బ్రతికుండగా యేసు ప్రభు నమ్మితే దేవుడు నరకం నుంచి తప్పిస్తాడు, నరకం నుంచి కాపాడుతాడు, స్వర్గంలో చేరుస్తాడు. ఏమండి కోట్ల ఆస్తి ఉండొచ్చు, ఒక 200 ఎకరాల భూములు ఉండవచ్చు, 10 ఎకరాల బంగారం ఉండవచ్చు, అయ్యా మంచి చదువులు ఉండవచ్చు, సంతోషము మంచిదే. ఇవి మన స్వర్గాన్ని చేర్చగలవా? చేర్చలేదు. ఈ భూమిని ఉన్నంత వరకు ఉండేది. తర్వాత నీతో ఏమి రావు, నాతో ఏమి రావండి. ఏం తీసుకొని పోలేవు నువ్వు నేను. కులం ఉందా? మన వెంట రాదు. ఆ చివరి రోజు ఆ ఒక్కరోజు నీ వెనకాల ఉంటారు అంతే. తర్వాత నీతోటి నాతోటి ఎవ్వరు రారయ్యా, ఎవరు రారండి అయ్యమ్మలారా. కనుక పాపంలో వ్యక్తిని, రోగముతో వ్యక్తిని, పడుకున్న వ్యక్తిని బాగు చేశాడు. ఇంకా నీ జీవితంలో ఇంకా పాపం అనే పెరాలసిస్ ఉందేమో. పెరాలసిస్ కాదండి, పాపం అంటే నీ ద్వారా ఎవరు బాగుపడరు. సంతోషం, నెమ్మది, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు. కానీ యేసయ్య నా పాపాలు
క్షమించయ్యా. పక్షవాయు రోగములాగా వెంటి ఉన్నాయేమో క్షమించు ప్రభు అంటే చాలు యేసు ప్రభు క్షమిస్తాడు, నీకు మోక్ష రాజ్యం ఇస్తాడు. ఏమండి పక్షవాయువు వ్యక్తిని బాగు చేస్తాడు. నాలుగో వ్యక్తి త్వరగా వెళ్ళిపోదామండి. నాలుగో వ్యక్తిని గురించి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7వ అధ్యాయం 13వ వచనం, లేకపోతే 12వ వచనమండి. ఆయన లూకా సువార్త 7:12 వచనం. ఆయన ఆ ఊరికి ఆ ఊరికి అవినీతికి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుతున్నాడు. అడిగిపోతున్నాడు. ఏంటంటే ఉన్నంతసేపు ఊర్లో పెట్టుకుంటారు, ప్రాణం ఉన్నంతసేపు ఊర్లో ఉంచుతారు, ఇంట్లో ఉంచుతారు. ప్రాణం పోతే ఏం చేస్తున్నారా మనిషిని? నువ్వు నేనంతే. ఉన్నంతసేపు నువ్వు ఊర్లో ఉంటావు, ఉన్నంతసేపే సమాజంలో ఉంటావు, ఉన్నంతసేపు ఇంట్లో ఉంటావు. ప్రాణం పోతే మానవుల జీవితం ఏమవుతుందండి? మోసుకుని పోతారు. ఏమండి నువ్వు ఆడికి మోసుకొని ఏం చేయలేవు. కొంతమంది చనిపోతే కాల్ చేస్తున్నారు, కొంతమంది చనిపోతే సమాధి చేస్తున్నారు. నిన్న ఏం చేసినా నీకేం అర్థం కాదు, మనం ఏం చేసినా మనకేం అర్థం కాదు. పిల్లరా కనుక మోసుకొని పోతా ఉన్నారండి. మోసుకొని పోతా ఉంటే యేసు ఏం చేశాడు? ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి చూసారండి, ఆ కుమారుడిని బతికించాడండి. ఆ కుమారుడిని చనిపోయి ఊరేలపలికి మోసుకొని పోతున్న వ్యక్తి, ఎదవరాలు కుమారుడు తల్లి మీద కనికరపడి, ఆ బిడ్డ మీద కనికరపడి ఆ యొక్క పాడి దగ్గరికి వెళ్ళి ఆమెను ఆదరించి ముట్టాడు. వాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. బతికించాడండి యేసుప్రభు. ఎంతో మంది లోకంలో మోసుకొని పోగొడుతున్నారు చనిపోయిన వాళ్ళు. ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారండి. దీనికి కులం లేదు, భేదం లేదు. మరణానికి కులం ఉందా? ఏ కులంలోనైనా చనిపోతున్నారు. ఏ కులంలోనైనా ప్రతి మానవుడు కూడా చనిపోయేదే. మరణానికి మర్యాద లేదు, మరణానికి దయ లేదు, జాలి ఉండదు. ఏ కులమైనా ప్రతి మానవుడు కూడా చనిపోవాల్సిందే. బైబిల్ చదివిస్తూ ఉంది, మరణము చూడక బ్రతుకు మనుషుడు ఎవడో రాయబడినది. కొందరు ముందెళ్తారు, తర్వాత వెనకాల పోతాం అంతే. కనుక మరణించకుండా బ్రతికే మానవుడి భూమి మీద ఎవరు కూడా లేరు, ఎవరు కూడా లేరండి. ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఎలాంటి వారైనా, దరిద్రులైనా ధనవంతులైనా ఒకరోజు చనిపోయి మోసుకుని పోయబడే ఆ రోజు రాకముందే యేసు ప్రభు నీ దేవుడు. ఆయన ఇంకా చచ్చని స్థితిలో ఉన్నావేమో, పైకి బాగున్నా లోపల చచ్చిపోయిన స్థితిలో మనం ఉండవచ్చు. అయ్యా నేను పైకి బాగున్నా కానీ నా ఆలోచనలు బాగలేవు, నా మాటలు బాగలేవు, నా కోరికలు బాగలేవు, చచ్చిన స్థితే. నన్ను క్షమించయ్యా, నన్ను బ్రతికించు ప్రభువా. ఎవరికి హాని కలిగించకుండా, ఎవరికి కీడు చేయకుండా, అనేకులకు మేలు చేసే వ్యక్తిగా, న్యాయం చేసే వ్యక్తిగా, మంచి వ్యక్తిగా ఉండడానికి నన్ను బ్రతికించు ప్రభు అంటే దేవుడు ఆ వ్యక్తి మీద కనికరపడి మోసుకొని పోతున్న వ్యక్తిని ఏం చేశాడండి? ముట్టియాడు. నిన్నుడి రాత్రి ప్రేమగల పరిశుద్ధ దేవుడు పాపులమైన మనలను ముట్టి బాగు చేసి నెమ్మదిచ్చి జీవమిచ్చి సంతోషమిచ్చే దేవుడు అండి యేసు ప్రభువు. మోసుకొని పోతున్న వ్యక్తిని బతికించాడు. ఎంతమంది మోసుకొని పోయి సమాధి చేయబడి నరకానికి వెళ్ళిపోయారు. ఎప్పుడేం జరుగుతుందో నీకు నాకు తెలియదు భూమి మీద. ప్రియ స్నేహితులారా, నరులు వారు వస్తున్నారా? దేవుని ప్రజలారా, దేవుడు దయగలవాడు, ప్రేమ గలవాడు, జాలి గల కరుణామయుడు. నీవు నేను ఈ రాత్రి నరకం నుంచి తప్పించుకోవాలని, నరకం నుంచి తప్పించే దేవుడు యేసు స్వామి వారు, స్వర్గంలో చేర్చే దేవుడు యేసు ప్రభు వారు, ఆయన్ని వెలగాలని ఈ రాత్రి ప్రేమ వార్త నీకు అందిస్తా ఉన్నాడు. నమ్ముకోవా? తీర్మానం చేసుకోవా? ఏమండి కనుక చివరిగా వ్యక్తిని బతికించాడు. ఇంకా నువ్వు కూడా చచ్చి పరిస్థితిలో ఉన్నావేమో, మారాలి. ఏమండి చివరిగా మాట చదువుకుందాం, ఇంకొక వ్యక్తి గురించి చదువుకుందాం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం అండి. చివరిగా మార్కు సువార్త 5వ అధ్యాయం. దయచేసి ఇక్కడ ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో
దయచేసి చదువుకుందాం. 40వ వచనం, మార్కు 5:40. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారి అందరిని బయటకు పంపివేసి చిన్నదాని తల్లిదండ్రులు తనతో కూడా ఉన్నవారిని అంటిపెట్టుకొని ఆ చిన్నది పరినున్న గదిలోనికి వెళ్ళి చిన్నదాన్ని చేయి పట్టి తలతాకిమని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాని లెమ్మ నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 చచ్చిపోయిందని ఏడుస్తూ ఉన్నారు ఇంట్లో. ఆ సమయంలో యేసుప్రభు ఇంట్లోకి యేసుప్రభు లేదయ్యా నిద్రపోతుందంటే వీళ్ళు ఎగతాళి చేశారు. చాలా ఇన్సల్ట్గా కేర్లెస్గా ప్రభు వారిని మాట్లాడితే ప్రభు లోపలికి వెళ్ళి తల్లిదండ్రులు పిలుచుకుని వెళ్ళి చిన్నదాన ఏమన్నాడండి, చిన్నదాన్ని చేయి పట్టి తలు తాకిమని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాని కనుక చచ్చిపోయిన అమ్మాయి చచ్చిపోయిందని ఏడుస్తున్నారు. ప్రభు దృష్టిలో మాత్రం ఆమె చచ్చిపోలా. లేచి కూర్చొని నడవసాగిందంట. ఏమండి, ఎన్ని అద్భుతాలు చేసి సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభువుని నమ్ముకోండి. కనుక ఎంతమంది గురించి చెప్పామండి? లాజరు గురించి చెప్పాము. రెండవది కుష్ఠరోగి గురించి చెప్పాము. మూడవది పెరాలసిస్ శక్తి గురించి చెప్పాము. నాలుగవది చచ్చిపోయి మోసుకుని ఆయనని గ్రామంలో చచ్చిపోయి మోసుకొని పోతా ఉన్నారు. ఆ ఇంటిని బ్రతికించాడు యేసు ప్రభువారు. ఆ ఇంటిలో తల్లి దుఃఖంతో ఉండగా ఆ ఇంటికి ఆదరణ కలిగజేశాడు యేసు ప్రభువారు. ఓదార్చారు. యేసయ్య ఎంత కరుణ గల జాలి గల దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు. 4వ వ్యక్తిని చిన్న అమ్మాయి 12 సంవత్సరాలు గల వ్యక్తి చచ్చిపోయిందని ఏడుస్తూ ఉంటే యేసు వారు చేయబట్టి ఆ అమ్మాయిని బతికించాడు. ఇలాంటి అద్భుతాలు చేసే సర్వశక్తి గల దేవుడు. తనకి ఎవరండి యేసు ప్రభువారు? ప్రజలందరికీ మహా సంతోషం కలుగజేసే శుభవర్తమానం తెలియజేస్తున్న దేవుడు. దావీదు పట్టణం మందు నేడు రక్షకులు మీ కొరకు భేదాలు లేకుండా ప్రభువు నమ్మండి. అక్కడ రాయబడింది, భేదములు పుట్టించు వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చునని రోమా పత్రికలో 2:8 వచనంలో రాయబడింది. భేదాలు వద్దు, దేవునికి భేదాలు లేవు, మరణానికి భేదము లేదు. ఏమండి, తిని తాగే ఆహారానికి నీళ్ళకి నిద్రకి భేదం. అందరూ నిద్రపోతున్నారు, అందరూ తింటున్నారు, అందరూ నీళ్లు తాగుతున్నారు. ఏమన్నా నూనె తాగే వాళ్ళు ఉన్నారండి? నీళ్ళు తాగకుండా పాలు కూడా తాగి ఉండే వాళ్ళు ఉన్నారా? ఏమంటే నీళ్ళు తాగకుండా నెయ్యి తాగే వాళ్ళు ఉన్నారా? ఒక రాజు అంట, చివరి మాటలే కొన్ని మాటలు చెప్పి ముగించుకుందాం. అందరి కాళ్ళు నీళ్లతో కడుక్కుంటే నేను రాజుని కాబట్టి నేను సపరేట్గా ఉండాలని చెప్పేసి నెయ్యితో కడుక్కుంటాంట. కాంచిన నెయ్యితో, చల్లగా ఉండే నెయ్యితో కాళ్ళు కడుక్కొని ఈ గ్రానైట్ వేసిన రాళ్ళలో నడుచుకుంటూ పోతే ఇంట్లో ఎట్లుంటది? సైన్స్ బండలు ఉన్నాయి కదా, ఆ సైన్స్ బండల మీద నడిచారు. ఈ గ్రానైట్ బండలు ఇటు జారిపోతారు. ఎంతో మంది బాత్రూంలు జారిపడి ప్రాణాలు పోతారు లోకంలో. ఏమంటే ఇంట్లో కూడా జారిపడే అవకాశాలు ఉన్నాయి, కనబడకపోతే, నీళ్ళు కనబడకపోతే పిల్లరా. కనుక ఆయన అన్నాడంట, ఈ నెయ్యితో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు ఎట్లా ఉంటాయి? చెప్పులు వేసుకోవాలండి, నడవగలడా? చెప్పులు జారిపోతాయి. కనుక ఈ నెయ్యి కాళ్ళు బట్టి నెయ్యి పోవాలంటే ఏం చేయాల్సి వచ్చింది? మళ్ళా నీళ్ళే కడగాల్సి వచ్చింది. ఏమండి, కనుక మనకి ఎన్నో భేదాలు ఉన్నాయి. దేవుని దృష్టిలో భేదం లేదు. అందరూ సమానంగా వర్షమిస్తున్నాడు. అన్ని ప్రాంతాల్లో చలి ఉంది. అందరికి నీళ్ళు ఇస్తున్నాడు. అందరికి ఆహారమే. అందరూ చనిపోయే వాళ్ళే. చనిపోకుండా బతికే మానవులు ఎవరైనా ఉన్నారు ఈ లోకములో? లేరండి. కనుక రాత్రి తీర్మానం చేసుకోండి, ప్రభువు నమ్మండి. చనిపోయిన వారిని బ్రతికించాడు, పాపులను బాగు చేశాడు. కనుక ఎన్ని అద్భుతాలు. కుళ్ళిపోయిన వారిని బ్రతికించాడు. అంటే మానవ హృదయం కుళ్ళిపోయింది, పాడైపోయింది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు. మోసకరమైన ఉన్నాడు దేవుడు. హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. మన హృదయాన్ని బాగు చేస్తుంది యేసు ప్రభు అక్కడే. తీర్మానం చేసుకో, ఆలోచన చేయబాకు. నేను కనికరమే గాని బలిని కఠినత్వం చూపించేవాడు కాదు, కనికరమే. ఆయన ప్రేమ గలవాడు, జాలి గలవాడు. దేవుడు లోకముడు ఎంతో ప్రేమ. అందుకే ఆయన మన కోసం యెషయా గ్రంథంలో రాయబడింది 53లో, మానవుల యొక్క పాపముల కొరకు, అతిక్రమముల కొరకు, దోషముల కొరకు ఆయన ప్రాణమును దారపోశాడు. నువ్వు జీవిస్తున్న పేరు మాత్రం ఉంది, నీవు పేరుకి మృతుడిగా ఉన్నాడు దేవుడు. జీవిస్తున్న పేరుంది కానీ మృతుడివే. ఇలా పైకి బాగుంది నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ మాటలు, నీ తలంపులు, కోరికలు, చూపులు,
కుళ్ళిపోయి చచ్చిపోయి ఎవరిని కంపుకొట్టే కుషరోగం లాంటి ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు, మాటలు ఉన్నాయేమో. అయ్యా ఎలాంటి వ్యక్తి అని పర్వాలా, యేసయ్యా నేను జన్మకర్మ పాపినే, నా పాపాలు క్షమించమంటే యేసు ప్రభువు క్షమిస్తాడు. పాపములు క్షమించబడకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెడితే స్వర్గానికి వెళ్ళలేము. నీ పాపాలు క్షమించబడితే స్వర్గానికి వెళ్తాం. యేసు ప్రభువుని నమ్ముకున్న వారి సంతోషం, నిత్య జీవం, శాశ్వతమైన దేవుని చూస్తూ దేవుడి రాజ్యంలో బంగారు వీధుల్లో స్వర్గంలో ఉంటాం. కానీ ప్రభువుని నమ్ముకోండి, ఆయన తీర్మానం చేసుకోండి. నాకు కాదనుకోబాకు, ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో మన ప్రాణము తెలియదు. ఇప్పుడే మీకు అనుకున్న సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ ఇచ్చి యేసు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తే ఎలాగో నరకం తప్పించుకుంటాం. కనుక నమ్మి బాప్తిసం పొందే వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష అన్నాడు. కానీ యేసు ప్రభు మనందరి దేవుడే, సర్వలోకానికి దేవుడే. నీకోసం యేసు రక్తం కార్చాడు, నీకోసం రక్తం చిందించాడు. యేసు ప్రభు ఒక్కడే ప్రపంచంలో మానవుల పాపాలు క్షమించి నరకం తప్పించి స్వర్గమని తీసుకుని వెళ్ళే దేవుడు. మానవుల పాపాలు పరిహారం కాకుండా యేసు ప్రభు లేకుండా చనిపోయినాక నరకానికి వెళ్ళిపోతారు. ఆత్మకు సావలేదు. ఆవిడ మంటలు ఉంటాయి. ఆత్మ మంటలో పడి చేసిన పాపాలను జ్ఞాపం చేసుకుంటూ, చేసిన అన్యాయములు, పాపిష్టి మాటలు, పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి జీవితాన్ని బట్టి మానవుడు నరకంలో యుగాలు కాలుతా ఉంటాడండి. చావరు, మంటలు ఆరవు, సావుడు, బయటికి రాడు, విడుదల లేదు. అంత ఘోరమైన నరకం ఉంది. ఆ నరకం నుంచి కాపాడటానికి నేడు దావీదు పట్టణమందు ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు రక్షకుడుగా పాపం నుండి, శాపం నుండి, నరకం నుంచి రక్షించి మన సంతోషం ఇచ్చి నిత్య జీవములో చేర్చే దేవుడు యేసు ప్రభువు. ప్రభువు నమ్మండి, నిర్లక్ష్యం చేయబాకండి. ఇప్పుడే యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం, గొప్ప సంతోషం, నీకు ఆ గొప్ప నిత్య జీవము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి యేసయ్యా నీ జన్మ కర్మ పాపినయ్యా, మాటల్లో పాపినే, ఆలోచనలో పాపినే, క్రియల్లో పాపినే అయ్యా. అన్ని విషయాల్లో ప్రభు నా పాపాలు క్షమించి మీ రక్తంతో కడగమంటే చాలు. యేసు నీ పాపాలు క్షమించి కడిగి నేను ఆశీర్వదిస్తాడు, గొప్ప సంతోషం ఇస్తాడు. నిత్యమైన ఘోరమైన నరకం నుంచి కాపాడి స్వర్గంలో చేరుస్తాడు. 5 మంది వ్యక్తులను, ఘోరమైన వ్యక్తులను దేవుడు రోగముతో, మరణముతో, కుళ్ళిపోయి కంపుకొట్టి దుర్వాసనతో ఉండే వ్యక్తులను దేవుడు బ్రతికించాడు. మన పాపాలు ఘోరమైనవండి అయ్యా. ఈ ఘోరమైన పాపాలు క్షమించి ఆశీర్వదించే దేవుడు యేసు ప్రభు. ప్రభువు నమ్మండి, ప్రభువుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు ఇంటి వారు గొప్ప ఆశీర్వాదం, దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు మీరు, మీ కుటుంబం, మీ గ్రామము పొందుతారు. మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప సంతోషముతో దేవుడు నింపాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మోషన్న ఎవరున్నారు? మోష గారు ఉన్నారా?